మూడవ అధ్యాయము కర్మయోగము 33వ శ్లోకము. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతి యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. తాత్పర్యము: సమస్త ప్రాణులను తమ తమ ప్రకృతులను అనుసరించి అంటే స్వభావములకు లోబడి కర్మలు చేయుచుండును. జ్ఞానియు తన ప్రకృతిని అంటే తన స్వభావమును అనుసరించియే క్రియలను ఆచరించును. ఎవ్వరైనను పట్టుబట్టి కర్మలను ఎట్లు త్యజింపగలరు? వివరణ: వివేకవంతులు కూడా తమ ప్రకృతి స్వభావం అనుసరించి పనులు చేస్తారు. అన్ని ప్రాణులు తమ తమ సహజ ప్రవృత్తికి అనుగుణంగా నడుచుకుంటాయి. అర్జునుడు రాజవంశమునకు చెందినవాడు. అతని స్వభావము యుద్ధము చేయటము. స్వభావమును బట్టి మనము క్రియలను ఆచరిస్తాము. స్వభావము ఎట్లా ఏర్పడుతుంది? ప్రతి వ్యక్తి అనంతమైన పూర్వజన్మ సంస్కారాలని ఈ జన్మ యొక్క ప్రారబ్ధ కర్మ అనగా అసంఖ్యాక పూర్వజన్మల నుండి పేరుకపోయిన సంచిత కర్మ ఆధారంగా ఈ జన్మ సమయంలో కేటాయించబడ్డ విధిని, వారి మనోబుద్ధుల యొక్క ప్రత్యేక లక్షణాలని తమలో కలిగి ఉంటారు. ఈ అలవాట్ల స్వభావాల బలీయమైన శక్తిని నిగ్రహించటం వారికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఒకవేళ స్వభావాన్ని అణిచి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన సహజ స్వభావము అకస్మాత్తుగా బయటకు వచ్చి ఆ వ్యక్తిని ఆధ్యాత్మ మార్గము నుంచి వెనక్కు లాగుతుంది. అర్జునుడు బిచ్చమెత్తుకొని అయినా లేక తపస్సు చేసుకొని అయినా బ్రతుకుతాను, యుద్ధమును చెయ్యను అన్న దానికి భగవంతుడు, నీ సహజ స్వభావము యుద్ధము చేయటము. దానిని అనగత్రొక్కినా ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పుడైనా బయటికి వస్తుంది. యుద్ధానికి బాణము ధనస్సు తీస్తావు. ఆ చేసే యుద్ధము ఇప్పుడే చెయ్యి అర్జున అని అన్యోపదేశముగా అంటున్నారు. జ్ఞానులైన వారు కూడా ప్రకృతి స్వభావాన్ని తప్పించుకోలేరని వివేచకులు అంటున్నారు. కథ: విశ్వామిత్రుడు రాజర్షి బ్రహ్మర్షి అవటానికి తపస్సు చేస్తారు. అతని తపశ్శక్తికి భయపడిన ఇంద్రుడు ఆ తపస్సును భగ్నం చేయటానికి ఒకసారి మేనకని మరొకసారి రంభని పంపిస్తాడు. మేనకని పంపినప్పుడు విశ్వామిత్రుడి తపోభంగం అవుతుంది. తప్పు తెలుసుకొని మళ్ళీ తపస్సు మొదలు పెడతాడు. ఈ మాట ఇంద్రుడు రంభని పంపిస్తాడు. రంభ ఎందుకు వచ్చిందో తెలిసిన విశ్వామిత్రుడు కోపంతో రంభకి శాపం ఇస్తాడు. ఆ శాపం ఇవ్వటం వలన విశ్వామిత్రుడి తపశ్శక్తి నశించి మళ్ళీ తపస్సు చేయవలసి వస్తుంది. ప్రకృతి స్వభావాన్ని తప్పించుకోవటం ఎవరికీ సాధ్యం కాదు. దానికి దైవకృప ఉండాలి. తరువాత ఆధ్యాత్మిక క్రమశిక్షణతో తపస్సు చేసి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవుతాడు.